వినోద్ బలియా సిటీలో ఒక చిన్న గ్రామంలో అతని కుటుంబంతో పాటు ఉండేవాడు. అందులో అతని 4 కొడుకులు ఇంకా భార్య ఊర్మిళ ఉండేవారు. అభయ్ అందరికన్నా చిన్నవాడు ఇంకా అమాయకుడు. ఏమండి, అభయ్ గురించి మీరు ఏం ఆలోచించారు? అలా ఏమీ లేదు. నేను వాడి గురించే ఆలోచిస్తున్నాను. మిగిలిన 3 కొడుకులు వాళ్ల పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వీడి గురించి నాకు ఎప్పుడూ కంగారుగానే ఉంటుంది. అయితే ఏదో ఒకటి చెయ్యండి. జన్మకుండలు చూపించి పెళ్లి చేస్తే అప్పుడైనా వాడు మారుతాడేమో. ఒకరోజు బాగా కోపంలో అభయ్ వాళ్ల పెద్దన్నయ్య అతన్ని తిట్టి పొలానికి తీసుకుని వెళ్తాడు. ఇంకా అతనితో పొలం దున్నిస్తాడు. దానివల్ల అతని ఆరోగ్యం పాడైపోతుంది. మామయ్య గారు, మేమింకా అతనికి సేవ చేయలేం. రోజంతా ఎక్కడో తిరిగి అనారోగ్యం తెచ్చుకుంటాడు. మేము చెయ్యలేం అతనికి. కోడలా, నువ్వేం మాట్లాడుతున్నావు? అభయ్ వాళ్ళ అన్నయ్య చెప్పాడనే కదా పొలంకి వెళ్ళి వచ్చాడు. మరి అతని ఆరోగ్యం పాడైతే మీరే చూసుకోవాలి కదా. అత్తయ్య, మాకు తెలుసు అతని సంగతి. అతను ఏం పని చేస్తాడు? మీకు కావాలంటే అతని పని మీరే చేసుకోండి. అత్తయ్య, ఇంకా మా వల్ల కాదు. వినోద్ ఇంటి పరిస్థితిని చూసి త్వరగా అబ్బాయికి పెళ్లి చేయడానికి సంబంధాలు వెతుకుతూ ఉంటాడు. తర్వాత గ్రామానికి దూరంగా అతనికి గుడియా అనే అమ్మాయి కనిపిస్తుంది. అతనితో ఆ అమ్మాయి పెళ్లి కుదురుతుంది. నాన్నగారు, మీరు నన్ను అంత దూరం ఎందుకు పంపిస్తున్నారు? నేను లేకుంటే మీరెలా ఉండగలరు? తల్లి, నువ్వు నా గురించి కంగారు పడకమ్మా. నేను నిన్ను ఒక పెద్ద మంచి కుటుంబానికి కోడలిగా పంపించాలని మాట్లాడి వచ్చాను. అబ్బాయి చాలా అమాయకుడు, కానీ మంచివాడు. సరే, మీరు ఎలా అంటే అలా నాన్నగారు. కొన్ని రోజులు గడుస్తాయి. గుడియాకి అభయ్తో పెళ్లి జరిగిపోతుంది. గుడియా అత్తగారింట్లో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంటి పరిస్థితిని చూసి ఒకరోజు, మీరు వేరే వ్యాపారం ఎందుకు మొదలుపెట్టరు? మీ అన్నలు చూడండి, మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. లేదు గుడియా, అది మా అన్నయ్యల ప్రేమ. నేను వాళ్లకు దూరంగా ఉండి ఏ పని చేయలేను. నాకు పొలం పని తప్ప ఇంకా ఏ పని రాదు. అభయ్ అలా అనగానే గుడియా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇంకా కొన్ని నెలలు గడిచిపోతాయి. అప్పుడు గ్రామంలో తుఫాను వస్తుంది. దానివల్ల వాళ్ళు వ్యవసాయం చేయలేకపోతారు. ఇంకా 3 అన్నలు వేరే పని చేయడానికి వెళ్తారు. మామయ్య గారు, మీరు అభయ్కి కాస్త చెప్పండి. ఆయన సంపాదన ఆయన చేసుకోమని. మేము అతన్ని పోషించలేము. కోడలా, నువ్వు కంగారు పడకు. నేను వాడికి ఉన్నాలే. అరే అక్క, ఆయనకి ఏం చెప్తున్నావు? ఆయన స్వయంగా 3 కొడుకుల సంపాదన తింటూ కూర్చున్నాడు. ఇంకా ఆయనేం చెప్తాడు? అదంతా విని గుడియాకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా తను గదిలోకి వెళ్లి బాగా ఏడుస్తుంది. తరువాత మరుసటి రోజు వాళ్ళ మామయ్యని అదే విషయానికి పర్మిషన్ అడుగుతుంది. మామయ్య గారు, నేను ఈయన్ని తీసుకుని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ పెద్ద పొలాలు వ్యవసాయం చేసి మా జీవితం గడపాలనుకుంటున్నాం. మీకు ఏది బాగా అనిపిస్తే అదే చెయ్యండి. మరుసటి రోజే గుడియా అభయ్తో మాట్లాడి వాళ్ళ నాన్నగారింటికి బయలుదేరుతుంది. ఇంకా అభయ్ అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ పొలంలో ఆలుగడ్డ బాగా పండుతుంది. ఈ పొలంలోని ఆలుగడ్డ బాగా పండుతుంది. అయితే మీరు అదే పంపించండి. నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఇప్పుడు బజార్లో ఆలుగడ్డ ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. అభయ్ ఆలుగడ్డ పంట వేసినాడు. ఆలుగడ్డ పంట చాలా బాగా పండుతుంది. కానీ సిటీ మొత్తంలో అందరి దగ్గర ఆలుగడ్డ పంట చాలా బాగా పండుతుంది. అందుకే బజారులో ఆలుగడ్డ ధర చాలా తగ్గిపోతుంది. గుడియా, ఇదేంటిలా జరిగింది? ఇప్పుడు మనం పెట్టిన ఖర్చు కూడా రాదు. ఇప్పటి వరకు మనం చేసిన కష్టమంతా వృధా అవుతుంది. మీరు కంగారు పడకండి. మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. అక్కడ ఉంచిన ఆలుగడ్డ సంచిలో నుంచి ఒక ఆలుగడ్డ దొర్లుకుంటూ వచ్చి గుడియా కాళ్ల దగ్గర ఆగుతుంది. గుడియా దాన్ని చూసి కాస్త ఆశ్చర్యపోతుంది. కానీ ఆ తర్వాత తనకి వాటితో ప్రైస్ చెయ్యాలి అని ఆలోచన వస్తుంది. గుడియా చాలా ఆలుగడ్డలతో ప్రైస్ తయారు చేసి తన భర్తకి మామయ్య గారికి ఇస్తుంది. వాళ్ళు తిని ఇలా అంటారు, నిజంగా ఇది చాలా రుచిగా ఉందమ్మా. అదే రోజు సాయంత్రం గుడియా బజార్లో కొన్ని సామాన్లు తీసుకురావడానికి వెళ్తుంది. అక్కడ తనకి బజార్లో ప్రైస్ అమ్మే దుకాణం కనబడుతుంది. అక్కడికి పెద్ద పెద్ద ఇంటి కొడుకులు కూతుర్లు సిగ్గుపడి వెళ్ళలేకపోతుంటారు. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసే ఒక రెస్టారెంట్ తెరవాలనుకుంటున్నా. గుడియా ఇంకా అభయ్ కాస్త డబ్బప్పు తీసుకుని ఒక చిన్న రెస్టారెంట్ తెరుస్తారు. గుడియా ప్రైస్ చేయడం మొదలు పెడుతుంది. అక్కడికి పెద్ద ఇంటి వాళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ వచ్చి తింటారు. మీ దగ్గర ప్రైస్ చాలా బాగున్నాయి. బయట తినాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది.
అదంతా విని గుడియా చాలా ఆనందపడుతుంది. కొన్ని రోజుల వరకు తను ఒంటరిగా ప్రైజ్ తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా అన్ని ప్రైజ్ అమ్ముడుపోయేవే. ఆ తర్వాత ప్రైజ్ ధర ఎక్కువైన కారణంగా గుడియా ఒంటరిగా పనిచేయడం కష్టమైపోతుంది. అప్పుడే అరే అన్న, మీరు కూడా తనకి పాపం సాయం చేయండి. చేస్తా. రాత్రి అవుతుంది. ఇంకా గుడియా తన ఇంటికి వెళ్ళి పడుకుంటుంది. ఇంట్లో పని చేసుకుని వచ్చేసరికి గుడియాకి రెస్టారెంట్కి రావడానికి ఆలస్యం అవుతుంది. అక్కడ దుకాణంలో చాలా ఆలుగడ్డలు కట్ అయి రెడీగా ఉంటాయి. గుడియా దుకాణానికి రాగానే అది చూసి ఆశ్చర్యపోతుంది. అరే, ఇన్ని ఆలుగడ్డలు కట్ అయి ఉన్నాయి. ఆహా, ఏమి చేసి ఉంటారులే. ఎందుకంటే అవి మాయా ప్రైస్. ఎందుకంటే అవి స్వయంగా త్వరగా తయారై ప్లేట్లో కూడా రెడీగా ఉంటాయి. తర్వాత గుడియా త్వరగా కస్టమర్లందరికీ సర్వ్ చేస్తుంది. ఇంకా అలానే చాలా కాలం గడుస్తూ ఉంటుంది. ఇంకా గుడియా మాయా ప్రైస్ సిటీ మొత్తం ఫేమస్ అయిపోతాయి. వాటిని చాలా చోట్ల బ్రాంచీలు కూడా తెరవబడతాయి. సిటీలో చాలా చోట్ల బ్రాంచీలు తెరిచిన కారణంగా గుడియా ఇంకా అబ్బాయి ఇద్దరు కలిసి బిజినెస్ ని చూసుకునేవారు. ఇంకా వాళ్ళు సిటీలో కొంతమందిని పనులు కూడా పెట్టుకుంటారు. అప్పుడు అభయ్ వాళ్ళ అన్నలు కూడా వాళ్ళ తప్పుని తెలుసుకుంటారు. వాళ్ళు అతని క్షమాపణ అడగడానికి వస్తారు. అభయ్ వాళ్ళని కూడా పనిలో పెట్టుకుంటాడు. కస్టమర్లకు ఎప్పుడైనా ప్రైస్ తక్కువ అయితే ఆ ప్రైస్ అవంతటా అవే ఎగురుకుంటూ కస్టమర్ ప్లేట్లోకి వచ్చేసేవి. కస్టమర్లకి ఆ విషయం కూడా తెలిసేది కాదు. గుడియా, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. ఇదంతా మీ కష్టమే. ఇతను కబీర్ సింగ్. కబీర్ సింగ్ అయితే ఇండియన్, కానీ అతను తన చదువుల కోసం యుఎస్కి వస్తాడు. ఈ మధ్య కబీర్ సింగ్ చాలా కంగారుగా ఉంటాడు, డబ్బు తక్కువ ఉన్న కారణంగా. హే కబీర్, నేను నీకు ఒక కొత్త జాబ్ వెతికాను. అరే, ఇక్కడే మన పక్కన ఉన్న బర్గర్ షాప్లోని. నువ్వు త్వరగా వెళ్ళు. లేదు యార్, నువ్వు కంగారు పడుకో, నేను ఇవాళే వెళ్తాను. కబీర్ బర్గర్ జైంట్కి వెళ్తాడు. ఇంకా అతనికి అక్కడ జాబ్ దొరికింది. ఇంకా ఆ రోజు నుంచే అతను పని చేయడం మొదలుపెట్టాడు. బర్గర్ చేయడం అతనికి రాదు, కానీ అది చాలా తేలిక. అతను బర్గర్ తయారు చేయడం త్వరగా నేర్చుకున్నాడు. ఇంకా బర్గర్ తయారు చేస్తాడు. యువర్ ఆర్డర్ మ్యామ్. థ్యాంక్ యూ. కబీర్ సింగ్ ఆనందంగా ఉంటాడు. ఎందుకు అంటే అతనికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి. ఇంకా ఫ్రీగా భోజనం కూడా. కొన్ని రోజులు కబీర్ సింగ్కి బాగా గడుస్తాయి, కానీ కొన్ని రోజులకు అతనికి విసుగు వస్తుంది. ఆయనకి ఇలా మసాలా లేని వంట తినడం అస్సలు ఇష్టం ఉండదు. అరే, ఇలా మసాలా లేని వంట మీరు ఎలా తింటారు? వై డోంట్ యు లైక్ దిస్? లేదు లేదు, నాకు యాక్చువల్గా బోర్ కొట్టేసింది. మరుసటి రోజు కబీర్ బర్గర్ జైంట్కి వెళ్తూ ఉండగా అతను అక్కడ మ్యాగీ ప్యాకెట్స్ని చూస్తాడు. ఇవాళ బర్గర్కి బదులుగా మ్యాగీ తింటాను, కనీసం టేస్ట్గా అయినా ఉంటుంది. కబీర్ ఒక మ్యాగీ ప్యాకెట్ కొనుక్కుంటాడు. అతను రోజుల బర్గర్ జైంట్లో పనిచేస్తూ ఉంటాడు. సాయంత్రం పాయింట్ క్లోజ్ అయిన తర్వాత అందరూ బర్గర్ తయారు చేస్తూ ఉంటారు. అక్కడే కబీర్ అతని కోసం మ్యాగీ తయారు చేసుకుని చాలా ఇష్టంగా తింటాడు. ఆ రోజు నుంచి కబీర్ అప్పుడప్పుడు బర్గర్, అప్పుడప్పుడు మ్యాగీ తినేవాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఒకరోజు బర్గర్ జైంట్లో పెద్దగా కస్టమర్లు రారు. కబీర్ ఫ్రీగా ఉంటాడు. అతను అనుకున్నాడు ఏదైనా కొత్తగా తయారు చేద్దామని. అతను తన బ్యాగ్ నుంచి మ్యాగీ నూడిల్స్ తీస్తాడు. కబీర్, అగైన్ మ్యాగీ. వాట్ ఈస్ హ్యాపెన్ టు యూ? అరే లేదు లేదు, ఇవాళ ఏదైనా కొత్తగా చేస్తాను. కబీర్ బర్గర్ నుంచి బన్ కట్ చేస్తాడు. ఇంకా మ్యాగీ తయారు చేస్తాడు. ఇంకా మ్యాగీని బర్గర్ పట్టీ మేకర్లో మిషన్లో వేస్తాడు. దానిలో మ్యాగీ పట్టీ తయారవుతుంది. అరే, ఇది గుండ్రంగా వచ్చింది. వారే వాహ్, ఇది చూడటానికి ఎంత బాగుంది. కబీర్ సంతోషిస్తాడు. అతను ఇంకొక మ్యాగీ పట్టీ తయారు చేస్తాడు. వావ్, దిస్ డిష్ లుక్స్ అమేజింగ్, ఈవెన్ ఐ వాంట్ వన్. కబీర్ ఇంకా ఆ ఫారినర్ కలిసి మ్యాగీ బర్గర్ తయారు చేస్తారు. ఇంకా తిన్నారు. ఇద్దరికి ఆ బర్గర్ చాలా బాగా అనిపిస్తుంది. కబీర్, దిస్ ఈజ్ ఆసమ్, ఐ వాంట్ వన్ మోర్. కబీర్ ఇంకొక 2 మ్యాగీ బర్గర్లు తయారు చేస్తాడు. ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు. ఇవాళ కబీర్ చాలా ఆనందంగా ఉంటాడు. అతను ఒక కొత్త రకం తయారు చేశాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఇంకా బర్గర్ జైంట్ యజమాని కబీర్ దగ్గరికి వస్తాడు. అతను మ్యాగీ బర్గర్ గొప్పతనం విన్నాడు.
ఇంకా అతను కూడా మ్యాగీ బర్గర్ తినాలి అనుకుంటాడు. కబీర్ అతని కోసం కూడా మ్యాగీ బర్గర్ తయారు చేస్తాడు. దిస్ ఇస్ గుడ్. యాడ్ దిస్ టు ద మెనూ. ఐ విల్ గివ్ యూ 10% కమిషన్. వెల్ డన్ బాయ్. వెరీ నైస్. అది విని కబీర్ ఆనందిస్తాడు. అతని మ్యాగీ బర్గర్ ఆ పెద్ద బర్గర్ జైంట్ మెనూలో యాడ్ అవ్వబోతోంది. ఇంకా అతనికి 10% కమిషన్ కూడా రాబోతోంది. ఇప్పుడు నా చదువుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా నేను డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఇంకా కొన్ని నెలల వరకు కబీర్ జైంట్లో పనిచేశాడు. అతనికి జీతంతో పాటు కమిషన్ కూడా వచ్చేది. తరువాత కబీర్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. అతని చదువు పూర్తవుతుంది. ఇంకా అతను పంజాబ్కి తిరిగి వెళ్తాడు. ఇక్కడ అతనికి పెద్ద హోటల్లో మేనేజర్ ఉద్యోగం వస్తుంది. కొన్ని సంవత్సరాల వరకు కబీర్ ఆనందంగా ఉంటాడు. కానీ అతను సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటాడు. ఒకరోజు కబీర్ అలానే ఆలోచిస్తూ ఉంటాడు. అరే ఏంటి విషయం బాబు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, నా ఉద్యోగం అయితే బాగుంది, కానీ నేను ఆనందంగా లేను. ఎందుకు అర్థం కావడం లేదు. నేను సొంతంగా ఏదైనా చేయాలి. అరే అందులో బాధపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు సొంతంగా ఒక హోటల్ తెరువు. నాన్న, కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో? ఇంత మంచి ఉద్యోగం, పైగా మంచి జీతం కూడా వస్తుంది. అరే చూడు బాబు, మనిషి మనసు ఏదైతే చెప్తుందో ఆ పనే చెయ్యాలి. నాన్నగారు సరిగ్గా చెప్పారు. నా మనసు ఎప్పుడు మ్యాగీ బర్గర్ని చెయ్యడానికి ఇష్టపడుతుంది. మరింక దానికి ఆలోచన ఎందుకు? మ్యాగీ బర్గర్ తయారు చేయడం మొదలుపెట్టు. అది సరే, ఒకవేళ లాభం రాకపోతే? అరే బాబు, అలానే ఆలోచిస్తూ ఉంటే నా వయసు వచ్చాక బాధపడాలి. నేను ఆ సమయంలో అలా ఎందుకు చెయ్యలేదు అని. ఇప్పటికీ నీ దగ్గర సమయం ఉంది. ఉద్యోగం కావాలంటే మళ్ళీ వస్తుంది. సరే నాన్న. కబీర్ నాన్న అతన్ని బాగా ప్రోత్సహిస్తాడు. ఇప్పటికీ కబీర్ తడబడుతూ ఉంటాడు. ఎందుకు అంటే అతను ఒక పెద్ద హోటల్ మేనేజర్. అక్కడ అతనికి మంచి సంపాదన వస్తుంది. కానీ ఇప్పుడు అతను మళ్ళీ అంతా మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. అయినా అతను బాగా జనం ఉండే చోట ఒక దుకాణం రెంట్కి తీసుకుంటాడు. ఇంకా అక్కడ అతని మ్యాగీ బర్గర్ బిజినెస్ మొదలు పెడతాడు. ఇది ఎలాంటి బర్గర్? ఇది ఒక మ్యాగీ బర్గర్ ఆంటీ. కావాలంటే ఒక్కసారి తిని చూడండి. దాని టేస్ట్ మీకే తెలుస్తుంది. సరే అండి, ఇవ్వండి. ముందు కొన్ని రోజులు కబీర్ దుకాణం అంత బాగా నడవలేదు. కానీ మెల్లిమెల్లిగా అతని దుకాణం నడిచింది. కాలేజ్ పిల్లలు మ్యాగీ బర్గర్ తినడానికి దూరం నుంచి వచ్చేవారు. కబీర్ స్టాఫ్ని పెంచుతాడు. ఇంకా మ్యాగీ బర్గర్లో వెరైటీస్ పెంచుతాడు. బర్గర్ ఇంకా నమ్మండి, కబీర్ స్టాల్ యంగ్స్టర్స్ ఫేవరెట్ ఫుడ్ జైంట్లా మారిపోయింది. 6 నెలల్లో కబీర్ ఇంకొక బ్రాంచ్ తెరిచాడు. ఇంకా 1 సంవత్సరంలో ఇంకో 3 కొత్త బ్రాంచెస్. అద్భుతం చేస్తుంది. కబీర్ తన కుటుంబం మొత్తాన్ని పనిలో దింపుతాడు. అతని అందరు అన్నదమ్ములు, కజిన్స్ అందరూ ఒకటే కంపెనీలో పని చేసేవారు. బర్గర్ సింగ్ 6 సంవత్సరాలలో కబీర్ కంపెనీ ఒక పెద్ద ఫుడ్ చైన్లా తయారైంది. భారతదేశంలో 3 సిటీలలో అతని బ్రాంచెస్ తెరుస్తాడు. ఇంకా కబీర్ ఇంకా అతని నాన్నగారు ఒక పెద్ద అద్దాల మేడలో కూర్చునేవారు. బాబు, నీకా రాత్రి గుర్తుందా? ఆ రోజు నువ్వు చాలా కంగారుగా ఉన్నావు. నాన్న, అదేలా మర్చిపోతాను. ఆ రోజు మీరు సపోర్ట్ చేయకపోతే బర్గర్ సింగ్ ఇప్పుడు ఉండేవాడే కాదు. ఇది బెంగళూరులో జరిగిన కథ. రోడ్డు పక్కన హెన్రీ అలాగే జాక్ ఇద్దరికి బర్గర్ స్టాల్స్ ఉన్నాయి. హెన్రీ చాలా మంచివాడు. తన బర్గర్లలో మంచి సామాన్లను ఉపయోగిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మంచి కూరలు, తాజా ఆలు, మంచి నూనె, అలాగే మంచి క్వాలిటీ బర్గర్ బన్స్. జాక్ డబ్బు సంపాదించడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అతను ఎండిపోయిన కూరలు, చవక నూనె, పాత ఆలూని ఉపయోగిస్తూ ఉంటాడు. ఇద్దరి బర్గర్లు 50 రూపాయలకు అమ్మేవారు. అయినా సరే హెన్రీ కంటే జాక్ బర్గర్స్ ఎక్కువగా అమ్ముడుపోయేవి. ఇలా చూడు, నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా, మంచి కర్మలకు ఫలితం మంచిగా దక్కుతుంది అని. నువ్వు చాలా మంచివాడివి. మంచి వస్తువులను ఉపయోగిస్తూ ఉంటావు.
అయినా సరే నీ బర్గర్ని ఎవరూ కొనడం లేదు. ఎందుకని? జాక్ తరచూ హెన్రీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు రాత్రి హెన్రీ బర్గర్స్ చాలా వరకు మిగిలిపోయాయి. ఓరి దేవుడా, అసలు నా బర్గర్లు అమ్ముడుపోవడమే లేదు. ఇలాగే జరుగుతూ ఉంటే అసలు నేనేం చేయాలి? ఈ బర్గర్ని వేస్ట్ చేయడానికి బదులుగా నేను ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపుతాను. అలా అనుకుని హెన్రీ వెంటనే బర్గర్స్ అన్నిటినీ ప్యాక్ చేస్తాడు. దారిలో తనకి ఎంతమంది పేదవాళ్లు కనిపిస్తారో వాళ్లందరికీ కూడా బర్గర్స్ ని ఇస్తాడు. థ్యాంక్ యూ మై సన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబూ. హెన్రీ ఆకలితో ఉన్న పేదవాళ్ల కడుపు నింపుతాడు. పేదవాళ్లందరూ హెన్రీని ఆశీర్వదిస్తారు. ముందుకు వెళ్ళాక నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద హెన్రీకి ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. హెన్రీ తనకి కూడా ఒక బర్గర్ ఇస్తాడు. థ్యాంక్ యూ అంకిల్. ఇవాళ మీ పుట్టినరోజా? అదేం కాదమ్మా. అయితే మీ పిల్లల పుట్టినరోజు అయ్యేంటుంది. కాదమ్మా, ఇవాళ మా ఇంట్లో ఎవరి పుట్టినరోజు కాదు. మరైతే మీరు మా అందరికీ ఎందుకని బర్గర్లు ఇస్తున్నారు? చూడమ్మా, నాకు బర్గర్ స్టాల్ ఉంది. ఇవాళ ఒక్క బర్గర్ కూడా అమ్ముడుపోలేదు. అందుకని వీటిని పేదవాళ్ళకిస్తున్నానమ్మా. మంచి పని చేశారు అంకిల్. బాధపడకండి, రేపు మీ బర్గర్లన్నీ అమ్ముడుపోతాయి. హోప్ సో. మీరేం దిగులు పడకండి అంకిల్, నా దగ్గర మీకోసం ఒకటి ఉంది. హెన్రీ ఆ అమ్మాయిని చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి ఒక ఏంజెల్ గా మారిపోతుంది. హెన్రీ ఆశ్చర్యపోతాడు. తన కళ్లను నులుపుకుని చూస్తాడు. ఇది కళా లేక నిజమా? నిజమే, నేను ఒక ఏంజెల్ని. మీరు చాలా మంచివారు. మీరు పేదవాళ్ల కడుపు నింపారు. అందుకే మీకోసం నా దగ్గర ఒకటి ఉంది. ఏంజెల్ తన చేతిలో ఉన్న కర్రను తిప్పగానే వెంటనే అతని ముందుకి 3 మసాలా డబ్బాలు వస్తాయి. ఇవి 3 మ్యాజిక్ మసాలాలు. మీరు ఈ మసాలాలను మీ బర్గర్లో వేయండి. మీ బర్గర్లన్నీ వెంటనే అమ్ముడుపోతాయి. థ్యాంక్ యూ. మీరు కంగారు పడకండి, ఈ మసాలా డబ్బాలు ఎప్పటికీ ఖాళీ అవ్వవు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉండండి సార్. ధన్యవాదాలు. ఏంజెల్ మాయమైపోతుంది. హెన్రీ చేతిలో ఆ 3 డబ్బాలున్నాయి. వాటిని హెన్రీ ఇంటికి తీసుకువెళ్తాడు. రాత్రంతా హెన్రీ ఆ మసాలా డబ్బాలను చూస్తూ ఉంటాడు. తనకి నిజంగానే ఏంజెల్ కనిపించింది అని తను నమ్మలేకపోతాడు. మరుసటి రోజు హెన్రీ తన స్టాల్కి చేరుకుని బర్గర్ తయారు చేయడం మొదలు పెడతాడు. తను తన బర్గర్లో ఆ 3 మసాలాలను మిక్స్ చేస్తాడు. ఎప్పటిలాగానే బర్గర్ తయారు చేసి పెడతాడు. ఈ బర్గర్ల సువాసన మొత్తం అంతా విస్తరిస్తుంది. అటువైపు నుంచి వెళ్లేవాళ్లు ఆ వాసనకి అట్రాక్ట్ అయ్యేవాళ్లు. నాకు ఒక బర్గర్ ఇవ్వండి. అలాగే నాకు కూడా. చూస్తూ ఉండగానే హెన్రీ స్టాల్లో జనాల రద్దీ పెరుగుతుంది. హెన్రీ తయారు చేసిన బర్గర్లు అన్నీ అమ్ముడుపోతాయి. అది చూసి జాక్ కుళ్ళుకుంటాడు. అసలు ఈ హెన్రీ ఏం గందరగోళం చేశాడు? ఇవాళ అందరూ తన బర్గర్ని ఎందుకలా తింటున్నారు? జాక్ ఆలోచిస్తాడు. మరుసటి రోజు కూడా హెన్రీ బర్గర్లన్నీ అమ్ముడుపోతాయి. జాక్ హెన్రీ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. ఏంటేంట్రీ, ఈ మధ్య నీ బర్గర్ల వ్యాపారం బాగా జరుగుతున్నట్టుంది. అవును, నేను ఎందుకంటే మంచి వస్తువులతో బర్గర్లు తయారు చేస్తాను. అలాగే మ్యాజిక్ మసాలా కూడా. మ్యాజిక్ మసాలా? నీకర్థం కాదులే. హెన్రీ బర్గర్ స్టాల్ బాగానే నడుస్తూ ఉంటుంది. అది జాక్కి ఏమాత్రం నచ్చదు. జాక్ అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు. తన బర్గర్ రేటును తగ్గించేస్తాడు. అయినా అందరూ హెన్రీ బర్గర్లే తింటారు. ఒకరోజు జాక్ ఆలోచిస్తాడు, ఆ మ్యాజిక్ మసాలాల గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అని. అందుకని జాక్ హెన్రీ లేని సమయంలో మ్యాజిక్ మసాలాల్ని వెతకడానికి వెళ్తాడు. మ్యాజిక్ మసాలాలు ఇక్కడే ఎక్కడో ఉండుంటాయి. జాక్కి ఆ 3 మ్యాజిక్ మసాలాల డబ్బాలు కనిపిస్తాయి. కాని ఎప్పుడైతే జాక్ ఆ మసాలా డబ్బాలను ముట్టుకుంటాడో వెంటనే ఆ మసాలాలన్నీ తన కళ్లల్లో పడతాయి. మసాలా కారం తగలడం వల్ల జాక్ అటు ఇటు పరిగెత్తుతాడు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కూడా జాక్ మసాలా డబ్బాలను దొంగిలించడానికి ప్రయత్నించడు. కొన్ని నెలల్లోనే హెన్రీ మ్యాజిక్ మసాలాలతో చేసిన బర్గర్లను అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు చిన్నదిగా ఉండే తన స్టాల్ ఒక పెద్ద బర్గర్ జాయింట్గా మారుతుంది. ఇప్పటికీ తన బర్గర్ల నుండి వచ్చే వాసన కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. హెన్రీ ప్రతిరోజు రాత్రి బర్గర్ జాయింట్ మూసిన తర్వాత ఎక్స్ట్రా బర్గర్స్ చేస్తూ ఉండేవాడు. సార్, మనం ఈ బర్గర్లను రోజు ఎందుకు చేస్తున్నాం? పేదవాళ్ళ కోసం. కానీ ఎందుకు? అది నీకు అర్థం కాదులే. హెన్రీ ప్రతిరోజు బర్గర్లను స్వయంగా పేదవాళ్లకు పంచుతూ ఉండేవాడు. ధన్యవాదాలు బాబూ. థ్యాంక్ యూ.
హెన్రీ పేదవాళ్లకు బర్గర్లను పంచి తనే వాళ్లకి థాంక్యూ చెప్పేవాడు. సంతోషంగా నవ్వేవాడు. ఎందుకంటే తనకి తెలుసు ఇవాళ తనలా ఉన్నాడు అంటే అది ఆ ఏంజెల్ ఇచ్చిన 3 మ్యాజిక్ మసాలాల వల్లే అని. ఆ రోజు రాత్రి తను బర్గర్స్ ని పంచకపోతే ఇవాళ తనకి కూడా మంచి జరిగేది కాదు. అందుకని అంటారు, మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఇది బెంగళూరులో జరిగిన కథ. రోడ్డు పక్కన హెన్రీ అలాగే జాక్ ఇద్దరికీ బర్గర్ స్టాల్స్ ఉన్నాయి. హెన్రీ చాలా మంచివాడు. తను తన బర్గర్లలో మంచి సామాన్లను ఉపయోగిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మంచి కూరలు, తాజా ఆలు, మంచి నూనె, అలాగే మంచి క్వాలిటీ బర్గర్ బన్స్. జాక్ డబ్బు సంపాదించడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అతను ఎండిపోయిన కూరలు, చవక నూనె, పాత ఆలూని ఉపయోగిస్తూ ఉంటాడు. ఇద్దరి బర్గర్లు 50 రూపాయలకు అమ్మేవారు. అయినా సరే హెన్రీ కంటే జాక్ బర్గర్స్ ఎక్కువగా అమ్ముడుపోయేవి. ఇలా చూడు, నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు కదా, మంచి కర్మలకు ఫలితం మంచిగా దక్కుతుంది అని. నువ్వు చాలా మంచివాడివి. మంచి వస్తువులను ఉపయోగిస్తూ ఉంటావు. అయినా సరే నీ బర్గర్లని ఎవరూ కొనడం లేదు. ఎందుకని? జాక్ తరచూ హెన్రీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు రాత్రి హెన్రీ బర్గర్స్ చాలా వరకు మిగిలిపోయాయి. ఓరి దేవుడా, అసలు నా బర్గర్లు అమ్ముడుపోవడమే లేదు. ఇలాగే జరుగుతూ ఉంటే అసలు నేనేం చేయాలి? ఈ బర్గర్ని వేస్ట్ చేయడానికి బదులుగా నేను ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపుతాను. అలా అనుకుని హెన్రీ వెంటనే బర్గర్స్ అన్నిటినీ ప్యాక్ చేస్తాడు. దారిలో తనకి ఎంతమంది పేదవాళ్లు కనిపిస్తారో వాళ్లందరికీ కూడా బర్గర్స్ ని ఇస్తాడు. థ్యాంక్ యూ మై సన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబూ. హెన్రీ ఆకలితో ఉన్న పేదవాళ్ల కడుపు నింపుతాడు. పేదవాళ్లందరూ హెన్రీని ఆశీర్వదిస్తారు. ముందుకు వెళ్ళాక నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద హెన్రీకి ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. హెన్రీ తనకి కూడా ఒక బర్గర్ ఇస్తాడు. థ్యాంక్ యూ అంకిల్. ఇవాళ మీ పుట్టినరోజా? అదేం కాదమ్మా. అయితే మీ పిల్లల పుట్టినరోజు అయ్యేంటుంది. కాదమ్మా, ఇవాళ మా ఇంట్లో ఎవరి పుట్టినరోజు కాదు. మరైతే మీరు మా అందరికీ ఎందుకని బర్గర్లు ఇస్తున్నారు? చూడమ్మా, నాకు బర్గర్ స్టాల్ ఉంది. ఇవాళ ఒక్క బర్గర్ కూడా అమ్ముడుపోలేదు. అందుకని వీటిని పేదవాళ్ళకిస్తున్నానమ్మా. మంచి పని చేశారు అంకిల్. బాధపడకండి, రేపు మీ బర్గర్లన్నీ అమ్ముడుపోతాయి. హోప్ సో. మీరేం దిగులు పడకండి అంకిల్, నా దగ్గర మీకోసం ఒకటి ఉంది. హెన్రీ ఆ అమ్మాయిని చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి ఒక ఏంజెల్ గా మారిపోతుంది. హెన్రీ ఆశ్చర్యపోతాడు. తన కళ్లను నులుపుకుని చూస్తాడు. ఇది కళా లేక నిజమా? నిజమే. నేను ఒక ఏంజెల్ని. మీరు చాలా మంచివారు. మీరు పేదవాళ్ల కడుపు నింపారు. అందుకే మీకోసం నా దగ్గర ఒకటి ఉంది. ఏంజెల్ తన చేతిలో ఉన్న కర్రను తిప్పగానే వెంటనే అతని ముందుకి 3 మసాలా డబ్బాలు వస్తాయి. ఇవి 3 మ్యాజిక్ మసాలాలు. మీరు ఈ మసాలాలను మీ బర్గర్లో వేయండి. మీ బర్గర్లన్నీ వెంటనే అమ్ముడుపోతాయి. థ్యాంక్ యూ. మీరు కంగారు పడకండి, ఈ మసాలా డబ్బాలు ఎప్పటికీ ఖాళీ అవ్వవు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉండండి సార్. ధన్యవాదాలు. ఏంజెల్ మాయమైపోతుంది. హెన్రీ చేతిలో ఆ 3 డబ్బాలున్నాయి. వాటిని హెన్రీ ఇంటికి తీసుకువెళ్తాడు. రాత్రంతా హెన్రీ ఆ మసాలా డబ్బాలను చూస్తూ ఉంటాడు. తనకి నిజంగానే ఏంజెల్ కనిపించింది అని తను నమ్మలేకపోతాడు. మరుసటి రోజు హెన్రీ తన స్టాల్కి చేరుకుని బర్గర్ తయారు చేయడం మొదలు పెడతాడు. తను తన బర్గర్లో ఆ 3 మసాలాలను మిక్స్ చేస్తాడు. ఎప్పటిలాగానే బర్గర్ తయారు చేసి పెడతాడు. ఈ బర్గర్ల సువాసన మొత్తం అంతా విస్తరిస్తుంది. అటువైపు నుంచి వెళ్లేవాళ్లు ఆ వాసనకి అట్రాక్ట్ అయ్యేవాళ్లు. నాకు ఒక బర్గర్ ఇవ్వండి. అలాగే నాకు కూడా. చూస్తూ ఉండగానే హెన్రీ స్టాల్లో జనాల రద్దీ పెరుగుతుంది. హెన్రీ తయారు చేసిన బర్గర్లు అన్నీ అమ్ముడుపోతాయి. అది చూసి జాక్ కుళ్ళుకుంటాడు. అసలు ఈ హెన్రీ ఏం గందరగోళం చేశాడు? ఇవాళ అందరూ తన బర్గర్ని ఎందుకలా తింటున్నారు? జాక్ ఆలోచిస్తాడు. మరుసటి రోజు కూడా హెన్రీ బర్గర్లన్నీ అమ్ముడుపోతాయి. జాక్ హెన్రీ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. ఏంటేంట్రీ, ఈ మధ్య నీ బర్గర్ల వ్యాపారం బాగా జరుగుతున్నట్టుంది. అవును, నేను ఎందుకంటే మంచి వస్తువులతో బర్గర్లు తయారు చేస్తాను. అలాగే మ్యాజిక్ మసాలా కూడా. మ్యాజిక్ మసాలా? నీకర్థం కాదులే. హెన్రీ బర్గర్ స్టాల్ బాగానే నడుస్తూ ఉంటుంది. అది జాక్కి ఏమాత్రం నచ్చదు. జాక్ అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు. తన బర్గర్ రేటును తగ్గించేస్తాడు.
అయినా అందరూ హెన్రీ బర్గర్లే తింటారు. ఒకరోజు జాక్ ఆలోచిస్తాడు ఆ మ్యాజిక్ మసాలాల గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అని. అందుకని జాక్ హెన్రీ లేని సమయంలో మ్యాజిక్ మసాలాల్ని వెతకడానికి వెళ్తాడు. మ్యాజిక్ మసాలాలు ఇక్కడే ఎక్కడో ఉండుంటాయి. జాక్కి ఆ 3 మ్యాజిక్ మసాలాల డబ్బాలు కనిపిస్తాయి. కాని ఎప్పుడైతే జాక్ ఆ మసాలా డబ్బాలను ముట్టుకుంటాడో వెంటనే ఆ మసాలాలన్నీ తన కళ్లల్లో పడతాయి. మసాలా కారం తగలడం వల్ల జాక్ అటు ఇటు పరిగెత్తుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా జాక్ మసాలా డబ్బాలను దొంగిలించడానికి ప్రయత్నించడు. కొన్ని నెలల్లోనే హెన్రీ మ్యాజిక్ మసాలాలతో చేసిన బర్గర్లను అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు చిన్నదిగా ఉండే తన స్టాల్ ఒక పెద్ద బర్గర్ జాయింట్గా మారుతుంది. ఇప్పటికీ తన బర్గర్ల నుండి వచ్చే వాసన కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. హెన్రీ ప్రతిరోజు రాత్రి బర్గర్ జాయింట్ మూసిన తర్వాత ఎక్స్ట్రా బర్గర్స్ చేస్తూ ఉండేవాడు. సార్, మనం ఈ బర్గర్లను రోజు ఎందుకు చేస్తున్నాం? పేదవాళ్ళ కోసం. కానీ ఎందుకు? అది నీకు అర్థం కాదులే. హెన్రీ ప్రతిరోజు బర్గర్లను స్వయంగా పేదవాళ్లకు పంచుతూ ఉండేవాడు. ధన్యవాదాలు బాబూ. థ్యాంక్ యూ. హెన్రీ పేదవాళ్లకు బర్గర్లను పంచి తనే వాళ్లకి థ్యాంక్యూ చెప్పేవాడు. సంతోషంగా నవ్వేవాడు. ఎందుకంటే తనకి తెలుసు ఇవాళ తనలా ఉన్నాడు అంటే అది ఆ ఏంజెల్ ఇచ్చిన 3 మ్యాజిక్ మసాలాల వల్లే అని. ఆ రోజు రాత్రి తను బర్గర్స్ ని పంచకపోతే ఇవాళ తనకి కూడా మంచి జరిగేది కాదు. అందుకని అంటారు, మంచి చేస్తే మంచే జరుగుతుంది.